రీసెంట్‌గా తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరుని సీబీఐ తన ఛార్జ్ షీట్‌లో పేర్కొనడం గురించి మాట్లాడుతూ వైఎస్ షర్మిల ఒక బహిరంగ సభలో తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క పేరుని ఛార్జ్ షీట్‌లో పెట్టడం వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నారని, జగన్మోహన్ రెడ్డి యొక్క లాయర్ ఆ పేరుని ఈ ఛార్జ్ షీట్‌లో పెట్టేలాగా కోర్టులకి ఆయన పిటిషన్‌లు వేసి మరి ఆయన కోర్టుల్ని కోరారనేసి ఆమె బయటపెట్టారు. జగన్మోహన్ రెడ్డి లాయర్ అంటే ఆవిడ ఉద్దేశంలో పొన్నవోలు సుధాకర్ రెడ్డి అనుకోవచ్చు. అయితే పొన్నవోలు సుధాకర్ రెడ్డి డెఫినెట్‌గా దీని మీద స్పందించాలి. స్పందించారు. ఆయన ప్రెస్ మీట్ పెట్టి నేను కాదు వేసింది. ఆల్రెడీ ఛార్జ్ షీట్‌లో వాళ్ళు పెట్టారు. 2011 జనవరిలోనే పెడితే తీసేయమని నేను డిసెంబర్‌లో వేశాను. అప్పటికి నాకు జగన్మోహన్ రెడ్డి ఎవరో తెలీదంటున్నారు ఆయన. అది ఇంకా కాస్త వింతగానే ఉంది గానీ, ఆయన తన యొక్క వెర్షన్‌ని చెప్పుకోవడం చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. సో, ఆహ్, వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క పేరుని సీబీఐ తన అఫిడవిట్ లో పేర్కొనడం గాని, ఛార్జ్ షీట్ లో పెట్టడం గాని వెనక తన యొక్క ప్రమేయం లేదని ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ యొక్క నేత శంకర్రావు కేంద్రానికి లేఖ రాసి, అట్లాగే హైకోర్టుకి లేఖ రాసి మరి వైఎస్ రాజశేఖర రెడ్డి మీద కేసు పెట్టించారని, దాన్ని అడ్డుకోవడం కోసం తాను విశ్వ ప్రయత్నాలు చేశానని, అందుకే తాను కోర్టుకు వెళ్లి మరి ఆ పేరుని తీసేయమని కోరారని కూడా ఆయన రీసెంట్ గా మాట్లాడినటువంటి ప్రెస్ మీట్ లో చెప్పారు. అయితే వైఎస్ సునీత్ గాని, వైఎస్ షర్మిల గాని ఈ ఆయన వ్యాఖ్యలకు చాలా స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే, మీకు అంత సీన్ ఉంటే మీరు చెప్పింది నిజమైతే బహిరంగ చర్చకి మీరు సిద్ధంగా ఉన్నారా? బహిరంగంగా మాట్లాడడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? దీని గురించి మీరు అందరి ముందు మాట్లాడడానికి మీకు ఆ కైండ్ ఆఫ్ జీల్ ఉందా? మీరు ఓపెన్ ఛాలెంజ్ కి సిద్ధమా? బహిరంగంగా ప్రజల ముందు మాట్లాడుకుందామా? మీకు అప్పటికి జగనే తెలీదు అంటున్నారు కదా! మీరేం చేశారు? ఈ కేసులో మీరు గాని, జగన్ గాని వైఎస్ రాజశేఖర రెడ్డిని పూర్తిగా ఇన్వాల్వ్ చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేశారనేది మేము క్లియర్ కట్‌గా మీకు ప్రజలందరికీ వివరిస్తాము. దానికి మీరు సమాధానం చెప్దురు గాని అంటూ వాళ్ళు ఓపెన్ ఛాలెంజ్ విసురుతున్నారు. సో, ఈ అంశంలో ఏపీ ప్రజలందరూ చూస్తున్నారు. పొన్నవోలు చూస్తున్నారు. ఈ వీడియో సునీత చూస్తారు. కాబట్టి ఏపీ ప్రజలు ఏమనుకుంటున్నారో మీరు చెప్పండి. ఐ సపోర్ట్ సునీత లేదా ఐ సపోర్ట్ పొన్నవోలు. ఏపీ ప్రజలు ఎవరి వైపు ఉన్నారు వీళ్ళిద్దరిలో అనేది ఒక్క దెబ్బతో తేలిపోవాలి కాబట్టి వీడియో చూసి వెళ్ళకండి. కంపల్సరీ కామెంట్ చేయండి.